పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్. రెండో రోజు కొనసాగుతున్న పర్యటన. 3 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు ఆదివారం పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ను కలిసేందుకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పలువురు వారి సమస్యలను విన్నవించారు. కొందరు అనారోగ్య సమస్యలపై వివరించి ఆర్థిక సాయాన్ని అభ్యర్థించారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగారు. లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామంలోని మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి సతీమణి లక్ష్మీ నరసమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. రెండోసారి ఓదార్పు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మొట్టమొదటి వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు ఎదుట పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఎంపీపీ సుబ్బారెడ్డి సతీమణిని రెండో వ్యక్తిగా పరామర్శించి ఓదార్చారు. పులివెందుల పట్టణంలో ఓ చిన్నారి పాము కాటుకు గురై మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. మళ్ళీ పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే కార్యకర్తల నుంచి మాత్రం పూర్తి సపోర్ట్ లభించింది. గత ఎలక్షన్స్లో ఈవీఎం లోపం వల్లే మనం ఓడిపోయాం, లేదంటే మనం చవి చూడాల్సిన పరాజయం కాదది అని కార్యకర్తలు జగన్కు భరోసానిచ్చారు. అధైర్యపడవద్దని, వైఎస్ఆర్ స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని జగన్కు కార్యకర్తలు విన్నవించారు.